हरे कृष्ण। ओम अज्ञानमितिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामीति नामिने। नमस्ते सरस्वतीं देवीं गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादे पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण। ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే మనశ్శాంతి కోసం. ఈ మనశ్శాంతి ఎక్కడ లభిస్తుంది అనే దాని మీద మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఈ ఆధునిక ప్రపంచంలో ఈరోజు జనరేషన్లోని వ్యక్తికి అన్నీ ఉన్నవి. ధనం ఉంది, మంచి ఉపాధి ఉంది, గాడీలు ఉన్నవి, బంగ్లాలు ఉన్నవి, దేనికి కొరత లేదు, అన్నీ ఉన్నవి. కానీ మనశ్శాంతి లేదు. మనశ్శాంతి ధనంతో కాదు, ధనంతో రాదు, గాడి బంగ్లాలతో రాదు, పోస్ట్ పొజిషన్ ద్వారా కూడా రాదు. ఇది ఎక్కడ కూడా దొరకదు కూడా, కొని తేవడానికి కూడాను. లేకపోతే పెద్ద పెద్ద ధనవంతులు ఉన్నారు, బయట మనశ్శాంతి దొరికితే పెద్ద పెద్ద ధనవంతులు ఉన్నారు, ధనాన్ని ఇచ్చి మనశ్శాంతిని కొనుక్కోగలరు. కానీ మనశ్శాంతి అనేది ఏ దుకాణాల అంగడిలో దొరకదు, గుర్తుంచుకోండి. హిరణ్యకశిపుడు మీ అందరికీ తెలిసింది. హిరణ్యకశిపుడు 36,500 సంవత్సరాలు తపస్సు చేశాడు. హిరణ్యకశిపో రాజన్ అజయ జరామరం, అజయుడు అవ్వడానికి, అమరుడు అవ్వడానికి ఎక్కువ ద్వంద్వి యుద్ధ భూమిలో హిరణ్యకశిపుడికి ఎవరు పోటీ ఉండకూడదు. పరమ దారుణమైన తపస్సు చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 36,500 సంవత్సరాలు. ఊర్ధ్వబాహో నభో దృష్టి పాదాంగుష్ట స్థితవని, 2 చేతులు పైకెత్తాడనమాట. ఊర్ధ్వబాహో, ఈ బాహువులు అనేది పైకెత్తాడు. నభో దృష్టి నభ ఆకాశానికి చూశాడు. పాద అంగుష్ట స్థితవని, పాద అంగుష్ట మీద, కాలి బొటన వేలు మీద నిలబడ్డాడనమాట. 2 కాలి బొటన వేలు మీద నిలబడ్డాడు. గంట 2 గంటలు, నెల, సంవత్సరం కాదు, 36,500 సంవత్సరాలు తప్ప పరమ దారుణం. శ్రీ నారద మహర్షి చెప్తారనమాట. పరమ దారుణమైన తపస్సు చేశాడు. నా భూతో నా భవిష్యత్తు ఇలాంటి దారుణమైన తపస్సు ఎవరు చేయలేదు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ తపస్సులో ఎవరైనా చూసుకుంటే హిరణ్యకశిపుడే. ఎలా? భోజనం గడ్డ చేసి కాదు, నిర్జల, ఏమి తినగంట ఉపవాసంతోనే అలాంటి దారుణమైన తపస్సు చేశాడు. బ్రహ్మకి మెప్పించాడు. బ్రహ్మ ద్వారా వరం పొందాడు. వరం పొంది వచ్చాడు రాజ్యానికి. ఇక అందరినీ కూడా బందీ చేశాడు. ముందు పాతాళ లోకం వెళ్ళాడు. పాతాళ లోక వాసులందరినీ బందీ చేశాడు, జయించాడు. 7 అలాగా పాతాళ లోకం, సుతల లోకం, అతవలోకం, రసాతలం, ఇలాగ అన్ని లోకాలు జయిస్తూ 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 స్వర్గానికి కూడా వెళ్ళిపోయాడు. స్వర్గలోకంలో కూడా
దేవతలను జయించాడు. ఇంద్ర చంద్ర సమస్త దేవతలందరిని కూడా జయించాడనమాట. స్వర్గం ప్రాప్తి పొందాడు. ఆ దేవతలందరూ కూడా హిరణ్యకశిపుడికి ఊడిగం చేశారనమాట. హిరణ్యకశిపుడు పానుపు శుభ్రం చేయడము, వంటిల్లు శుభ్రం చేయడం, వంట చేయడము, ఇంట్లో ఇల్లు శుభ్రం చేయడము. హిరణ్యకశిపుడి యొక్క రాజమహల్ ఏదైతే ప్యాలెస్ ఉందో ఆ ప్యాలెస్ని శుభ్రం చేయడానికి పని మనుషులుగా ఉపయోగించుకున్నాడు దేవతల్ని. హిరణ్యకశిపు పేరులోనే అర్థం ఉంది, బంగారపు పానుపు మీద శయనించేవాడు. హిరణ్య అంటే బంగారము, కశిపు అంటే పానుపు. బంగారపు పానుపుల మీద శయనించేవాడే హిరణ్యకశిపుడు. అలాంటి హిరణ్యకశిపుడు ఒకానొక సమయంలోనే ప్రహ్లాదుడి దగ్గరికి వచ్చి తన కుమారుడైన ప్రహ్లాదుడి దగ్గరికి వచ్చి ఈ మనశ్శాంతి విషయం కోసం అడుగుతాడనమాట. ఏదైతే మొదట్లో మీకు చెప్పానో, అంత ధనం ఉంది, కారు బంగ్లా ఉంది, కానీ ఒక తత్వం, ఒక విషయం లేదు. ఏది? మనశ్శాంతి. మీ దగ్గర ఏం ధనం ఉంది, నా దగ్గర ఏం ధనం ఉంది? హిరణ్యకశిపుడి దగ్గర ఉన్నంత ధనము ఎవరి దగ్గర లేదు. ఎందుకంటే ఈ సృష్టి అంతా జయించాడు, ఈ బ్రహ్మాండం అంతా జయించాడు. ఈ బ్రహ్మాండం అంతా ఆయనదే. మరి ఆయన సంపదే మొత్తం. సత్యయుగంలో దేవుడు ఆయనే. అందరూ కూడా భగవంతుడిగా పూజ చేసేవాడు. ఈ ఓం హిరణ్యాయ నమః. అలాంటి హిరణ్యకశిపుడు తన కుమారుడైన ప్రహ్లాదుడి దగ్గరికి వచ్చి, పుత్ర ప్రహ్లాద, నేను ముల్లోకాలకి స్వామిని, ముల్లోకాలు జయించాను, సమస్త బ్రహ్మాండాలను జయించాను, అందరినీ కూడా ఇంటిలో పని మనుషులుగా ఉపయోగించుకుంటున్నాను, ఎంతో ధనం ఉంది, బంగారపు పానుపుల మీద శయనిస్తున్నాను, అయినా నాకు మనశ్శాంతి లేదు. అన్నీ ఉన్నవి కానీ మనశ్శాంతి లేదు. నా మనసు ఎందుకు ఆందోళనగా ఉంది, ఎందుకు శాంతి లభించట్లేదు? నువ్వు 4 సంవత్సరాల పిల్లవాడు, ఇంత మనశ్శాంతిగా, ఇంత హాయిగా, ఆనందంగా ఎలా ఉన్నావు? మరి నీ యొక్క ఆనందం నేనెందుకు పొందలేకపోతున్నాను? దానికి కారణం ఏంటి? వై? హిరణ్యకశిపుడు అడిగాడనమాట ప్రహ్లాదుని. చూడండి, హిరణ్యకశిపుడు ప్రశ్న కాదు, హిరణ్యకశిపుడు మన అందరినీ మాధ్యం చేసి తనుగా అడిగాడనమాట. ఈరోజు సమాజంలో అన్నీ ఉన్నవి కానీ మనశ్శాంతి లేదు. ఇక మీ దగ్గర, నా దగ్గర ఏముంది? ఇక చెప్పుకోవాలంటే హిరణ్యకశిపుడి దగ్గర ఏదైతే ఉందో మన దగ్గర లేదు. మనం ఇంటికి రాజులము. హిరణ్యకశిపుడు బ్రహ్మాండానికి రాజు. బ్రహ్మాండంలో 14 లోకాలు ఉంటాయి, గుర్తుంచుకోండి. ఒక చీఫ్ మినిస్టర్ కాదు, ఒక ప్రైమ్ మినిస్టర్ కాదు, బ్రహ్మాండానికి రాజు అన్నమాట. అలాంటి హిరణ్యకశిపుడు మనశ్శాంతి కోసం అడుగుతున్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు చెప్తున్నాడు అనమాట, హోరే పిచ్చి తండ్రి, నువ్వు సమస్త బ్రహ్మాండం అంతా జయించావు, ఏం సుఖము? ఏదైతే జయించాలో అది జయించలేకపోయావు. ఏదైతే నువ్వు జయించాలో అది జయించక బ్రహ్మాండం అంతా జయించావు. అందుకని నీకు నా సుఖం, నా శాంతి. నీకు దగ్గర సుఖము లేదు, నీ దగ్గర శాంతి లేదు. ధనంతో సుఖాన్ని కొనలేము, ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. ధనంతో శాంతిని కొనలేము. ఇది కేవలము 2 తత్వాల ద్వారా వస్తుంది, సుఖము, శాంతి. ప్రహ్లాదుడు చెప్తున్నాడు అనమాట. ఈరోజు నీకు మనశ్శాంతి లేదు, దానికి కారణము ప్రహ్లాదుడు చెప్తున్నాడు, నీ మతి కృష్ణుడి మీద లేదు, నా మతి కృష్ణుడి మీద ఉంది. నీ మతి భగవంతుడి పాదాల దగ్గర లేదు. ఏ మతి, బుద్ధి, ఏ మనసు, ఏ బుద్ధి అయితే భగవంతుడి పాదాల దగ్గర పెట్టాలో అలాంటి మతిని, బుద్ధిని ఈ సంసారం మీద వదిలేసి ఈ సంసారంలోని రమిస్తుంది. ప్రహ్లాదుడు చెప్తున్నాడు అనమాట. మతేర్న కృష్ణ పరతం స్వతోవా మిదోపి పద్యే తగృహ వ్రతానా.
అదాంత గోబే వ్రసితం తమేశ్రం పునః పునః చర్విత చర్వినానాం పునః పునః చర్విత చర్వినానాం మతేర్న కృష్ణే. ఏ దానవేంద్ర, ఏ అసురవర్య, చూడండి ఇక్కడ ఒక తమాషా ఏంటంటే, ప్రహ్లాదుడు తన తండ్రిని ఎప్పుడు కూడా నాన్నగారు, డాడీ అని సంబోధన ఇవ్వలేదు, దానవేంద్ర అని సంబోధించేవాడు అనమాట. ఇది విని హిరణ్యకశిపుడు కోపితుడు అవలే, హాయిగా ఆనందంగా నవ్వేవాడు అనమాట. నిజానికి నేను దానవేంద్రుని, అసురులకి రాజునే. ఇది అన్నమాట. సో ఏ దానవేంద్ర, నీ మతి కృష్ణుడి మీద లేదు, నీ మతి భగవంతుడి పాద పద్మాల దగ్గర లేదు, హరి చరణాల దగ్గర లేదు. మన మతి హరినామం మీద ఉండాలి, మన మతి భగవంతుడి పాద పద్మాల దగ్గర ఉండాలి. అలా ఎప్పుడైతే చేయమో మనకి నా సుఖం, నా శాంతి, సుఖము ఉండదు, శాంతి ఉండదు. ఈ రోజులు సుఖం శాంతి లేదు, శాంతి లేదు, సుఖం లేదు. సుఖం శాంతి అనేది ఆకాశం మీద నుంచి ఊడిపడదు. శాస్త్రం చెప్తుంది వినండి. సుఖం ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళండి. సుఖం ఈ భౌతిక సంసారంలో లేదు. ఈ భౌతిక సంసారం దేంతో తయారైంది? దుఃఖానితో తయారైంది. దుఃఖాలయం అశాశ్వతం. ఇది దుఃఖానికి ఆలయము. ఆలయం అంటే సముద్రం. మనం అందరం కూడా భయంకరమైన సముద్రంలో పడి ఉన్నామన్నమాట. మరి సముద్రంలో ఏముంటావి? పెద్ద పెద్ద మొసళ్ళు, పెద్ద పెద్ద త్రిమింగలాలు, పెద్ద పెద్ద స్వరచాపలు, డాల్ఫిన్ ఇలాంటి పెద్ద పెద్దవి. తర్వాత విషపూరితమైన నీటి క్రిమి కీటకాలు, జంతువులు ఉంటవి. మన చుట్టూ కూడా ఉన్నవి, రోజుకు తినేస్తున్నవి, మనకు తెలియట్లే. మనం అజ్ఞానంతో ఈ భౌతిక సంసారం సాగరంలో పడి దీన్నే హాయిగా ఉందనుకుంటున్నాము. ఇది మన మూర్ఖత్వం, అజ్ఞానం, మాయ. ఈ భౌతిక సంసారంలోని రమిస్తున్నాడు జీవుడు. ఈ భౌతిక సంసారంలో రమిస్తూ సుఖాన్ని వెతకడానికి ప్రయత్నిస్తున్నాడు అన్నమాట. మన మతి, మన మనసు, బుద్ధి భగవంతుడి పాదపద్మాల దగ్గరికి ఎంతవరకు వెళ్ళదో అంతవరకు సుఖము రాదు. మతి మరి ఎందుకు వెళ్ళట్లేదు? దానికి కూడా కారణం ఉంది. ఈ ఇంద్రియాలు, ఈ కాళ్ళు, చేతులు, ముక్కు, నాలిక, కళ్ళు, చెవులు, ఇంద్రియాలకు అనేది ఒక తృష్ణ అంటే ఒక కోరిక అన్నమాట. అన్నిటికీ కూడా ప్రతి ఒక్క దానికి ఒక కోరిక అన్నమాట. ఆ కోరిక తీర్చడానికి జీవుడు పరుగులు తీస్తున్నాడు ఈ భౌతిక సంసారంలోని. ప్రతి ఒక్క దానికి కోరిక ఉంది. కంటికి ఒక కోరిక, ఏదో దృశ్యాలు చూడాలని, మంచివి కానీ చెడువు కానీ. మంచి చూడట్లేదు, చెడువే ఎక్కువ చూస్తున్నాడు. మనసు ఇండికేట్ చేస్తుంది అన్నమాట కంటికి, ఇంద్రియాలకి, అక్కడ దృశ్యం ఉంది చూడు. ఈరోజు అలాగే ప్రపంచంలోనే అడ్వర్టైజ్మెంట్ ద్వారా, సినిమాల ద్వారా చెడు దృశ్యాలు చూపిస్తున్నారు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్లోని కూడా ఒక ప్రతిమను నిలబెడతారు. తర్వాత అడ్వర్టైజ్మెంట్ ద్వారా రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఈ సబ్బు వాడకపోతే మీరు నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా రారు, ఈ బట్టలు వేసుకోకపోతే, మంచి బట్టలు, మీకు హాయిగా ఉండదు, ఈ ఐఫోన్ 5, 10 ఇది వాడకపోతే, రకరకాలుగా అడ్వర్టైజ్మెంట్ల ద్వారా తృష్ణ, కోరిక, ఆ యొక్క ఆకర్షణ మనకి లాగుతుందన్నమాట.
ఆ మాయ ద్వారా ఆకర్షింపబడుతుంది మనకి. మన ఇంద్రియాలు వాటి వైపు పరుగులు తీస్తున్నవి. ఇంద్రియాలు గుర్రంలా పరుగులు తీస్తున్నవి. ఇంద్రియాలు పరుగులు తీస్తున్నాం అనమాట. మాయకి ఆకర్షితం అయిపోతుంది. ఈ రాత్రి పొగులు ఇవే. అది తీసుకోకపోతే దుఃఖం వస్తుంది, ఇది వాడకపోతే దుఃఖం వస్తుంది. ఇంద్రియాలు అన్కంట్రోల్డ్. జీహ్వ టేస్ట్బుల్ పదార్థాలు తినాలని, మంచి రెస్టారెంట్లో మంచి భోజనం తినాలని కోరుకుంటుంది. చెవులు ఏం కోరుకుంటుంది? మంచి సినిమా పాటలు వినాలనేసి. కళ్ళు దృశ్యం కోరుకుంటుంది. త్వచ చర్మము ఆలింగనం చేసుకోవాలనేసి, హగ్గు చేసుకోవాలని ఎవరినైనా స్త్రీల్ని. ఈరోజు మతి కృష్ణుడి దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు? దానికి కారణం ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నాడు అనమాట. అదాంత గోబే. గో అంటే ఇంద్రియ, గోబే అంటే ఇంద్రియాలు. మనందరికీ ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఈ ఇంద్రియాలు అన్కంట్రోల్డ్. మనము ఇంద్రియాలు జయించలేకపోతున్నాము. ఇంద్రియాలు లోనులం అయిపోయాం మనం అందరం కూడాను. ఇంద్రియాలు చెప్పిందే మనం చేస్తున్నాము. మంచి భోజనం తినాలి, మంచి రుచికరమైన, వెళ్ళిపోతున్నాము రెస్టారెంట్కి. ఈ కంటికి దృశ్యం కోరుకుంటుంది, ఏదో ఒక సినిమాలకు వెళ్ళిపోతున్నాం. చెవులు పాటలు వినాలంటే సినిమా పాటలు. కళ్ళు దృశ్యం కోరుకుంటుంది, కానీ దేని మీద, ఏ దృశ్యంలో మనం నిర్ణయించుకోవాలి బుద్ధితోని. మంచి భగవత్ సంబంధించిన చిత్రాలు చూడాలి. ఈరోజు భగవత్ సంబంధించినవి ఎన్నో మందిరాల నుంచి, ఇస్కాన్ మందిరాల నుంచి ఎన్నో ప్రభుపాదుల యొక్క కృపతోనే అన్నీ వస్తున్నవి. అవి చూడాలి. చెవులు శ్రవణానికి ఉపయోగించుకోవాలి. భగవత్ కథ, సినిమా పాటలు వినడానికి కాదు. జీహ్వ ఉంది నోరు భగవంతుడి ప్రసాదాలు తినడానికి. ముక్కు ఉంది భగవంతుడికి అర్పించిన సుగంధపూరితమైన ద్రవ్యాలు, పుష్ప ద్రవ్యాలు ఏవైనా సువాసన చూడడానికి. కళ్ళు ఉన్నవి చెడు దృశ్యాలు చూడడానికి కాదు, భగవంతుడి యొక్క స్వరూపాన్ని దర్శనం చేసుకోవడానికి. ఈ విధంగా చెయ్యాలన్నమాట. మీ అందరికీ తెలిసే ఉంటుంది, అంబరీష్ మహారాజు. శ్రీమద్ భాగవతం నవస్కందంలో అంబరీష్ మహారాజ్ చరిత్ర ఉంటుందన్నమాట. అంబరీష్ మహారాజు ప్రతి ఒక్క ఇంద్రియాన్ని భగవత్ సేవలో ఉపయోగించుకున్నాడు. సవే మన కృష్ణ పదారవిందయో వాచాంచి వైకుంఠ గుణాన వర్ణని. నిరంతరం వైకుంఠపతి యొక్క గుణాలు వర్ణించేవాడు. సవే మన కృష్ణ ఆయన యొక్క మనసు భగవంతుడి చింతలు పెట్టాడు. చేతుల్లో ఉన్న భగవంతుడి ప్రణామాలు చేయాలి. శిరసు ఉంది భగవంతుడి దగ్గర తల వంచాలి. పాదాలు ఉన్న తీర్థయాత్రలు భ్రమణం చేయాలి. ఈ విధంగా మనకు మరి ఏం చేస్తున్నాం మనము? ఈ ఇంద్రియాలతో మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఒక్కటేనే భగవంతుడికి సంబంధించిన కార్యక్రమాలు మనం చేస్తున్నామా ఈ ఇంద్రియాలతోని? అన్నీ మనకు సంబంధించిన వ్యక్తిగత కార్యాలు చేస్తున్నాము. దానికి కారణము ఇంద్రియాలు అన్కంట్రోల్డ్, మన వశంలో లేవు. ఇంద్రియాలు చెప్పినవే చేస్తున్నాం, దానికి విపరీతము దుఃఖము. ఈ ఇంద్రియాలు సుఖాన్ని కోరుకుంటున్నవి ప్రపంచంలోనే. అక్కడ సుఖం ఉంటుంది, ఇక్కడ సుఖం ఉంటుంది, ఆ దుకాణంలో, ఈ అంగడిలో, ఆ ఇంట్లో, ఆ ఇంట్లో సుఖాన్ని వెతుకుతున్నాం అన్నమాట ఇంద్రియాలు. మంచి రెస్టారెంట్ భోజనంలో సుఖము, సినిమాకి వెళ్తే సుఖము, సినిమా పాటలు వింటే సుఖము, చెడు దృశ్యాలు చూస్తే సుఖము. సుఖాన్ని వెతుకుతున్నావు ఈ భౌతిక ప్రపంచంలో, కానీ తెలీదు ఈ భౌతిక ప్రపంచం దుఃఖంతో తయారైంది. దుఃఖాలయం శాశ్వతం. ఇది దుఃఖాలయము, సుఖం ఉండదు. ఇలాంటి దుఃఖాలయంలో సుఖం ఎక్కడ ఉంటుంది? అదాంత గోబే ప్రహ్లాదుడు చెప్తున్నాడు అనమాట. ఇంద్రియాలు మన వశంలో లేవు. ఇంద్రియాలు గెలవాలి.
అదాంత గోపే. ఈ ఇంద్రియాలు సుఖాన్ని వెతుకుతున్నాయి అనమాట. దీనికి ఎలా ఉదాహరణ ఇస్తున్నారు ప్రహ్లాదుడు? అదాంత గోపే పునః పునః చర్విత చర్వినానాం పునః పునః మరల మరల నవిలిన పిప్పినే నవలడం. తెలుసును ఈ ప్రపంచంలో, ఈ భౌతిక సంసారంలోని సుఖం లేదు. అయినా సరే ఇంద్రియాలు సుఖాన్ని వెతకడానికి ప్రయత్నం చేస్తున్నవి. ఇది ఎలా అంటే, ఈ భౌతిక ప్రపంచంలో సుఖం వెతకడం ఎలా అంటే, నవిలిన పిప్పినే మళ్ళా నవలడము. చెరుగ్గడ ఉంది, రసం అంతా తీసేస్తాము. చెరుగ్గడ మిషన్లో పెడతాము. మిషన్లో పెట్టిన తర్వాత అది మళ్ళీ వెనకదల నుంచి తీసి మడత పెట్టి మళ్ళీ మిషన్లో పెడతాడు, మళ్ళీ తీసి మళ్ళీ మిషన్లో పెడతాడు. ఇలాగా 3-4 సార్లు అయిపోయిన తర్వాత అది పడేస్తాడు, వేస్ట్ అయిపోయింది, ఇంకా దాంట్లో రసం లేదు. అది తీసుకొని మీకు ఇస్తాను, దీంట్లో నుండి రసం తీయండి అనేసి. ఏమైనా వస్తుందా దాంట్లో రసము? పిప్పి అంతా అయిపోయి రసం లేదు, ఏమి మాధుర్యం లేదు. అలాగే ఈ భౌతిక సంసారంలో ఎటువంటి రసం లేదు, ఎటువంటి మాధుర్యం లేదు. ఈ రసం వెతకడం ఎలాగంటే, నవిలిన పిప్పి మళ్ళా నవలడము. పునః చర్విత చర్వినానాం, చూయింది అగైన్ 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 అగైన్. దవడలు పీకితాయి తప్ప ఏమి ప్రయోజనం లేదు. దయచేసి అర్థం చేసుకోండి, ఈ భౌతిక ప్రపంచంలో సుఖం ఉండదు. ప్రహ్లాదుడు అదే చెప్తున్నాడు అన్నమాట. సుఖం కేవలము భగవన్ నామంలో ఉంది. రోజు కూడా భగవన్ నామము జపం చేయాలి. భగవన్ నామంలో అనేక నామాలు ఉన్నవి, హరినామం అనేక ఉన్నాయి, 100,000,000 ఉన్నవి. అందులో ఏంటిది? హరే కృష్ణ మహామంత్రము. 16 నామాలతో కూడిన 32 అక్షరాలతో కూడిన మహామంత్రము. ఇతి షోడశక నామ్నాం, షోడశక 16 నామాలతో కూడిన. ఇతి షోడశక నామ్నాం కలి కల్మస నాశనం నా తరో పరతరోపాయ సర్వ వేదేశు దృశ్యతి. ఈ కలియుగంలో 16 నామాలతో కూడిన ఒకే ఒక మంత్రం ఉంది. ఏంటిది? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నాతరో పరతరో ఉపాయ సర్వ వేదేశు దృశ్యతి. వేదాలు మొదటి నుండి చివరి వరకు తిరిగేసి చదివిన సమస్త వేదం యొక్క సారము హరే కృష్ణ మహామంత్రము. ఈ మహామంత్రము ఎవరైతే జపం చేస్తారో వాళ్ళ మతి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ప్రహ్లాదుడు విష్ణు భక్తి చేశాడు, విష్ణు నామం కృష్ణనామం చేశాడు. అందుకనే ఆయన మతి భగవంతుడి దగ్గరికి వెళ్ళింది. మరి ఈ లోకంలో ఎవరు చేయట్లేదు, నేనెందుకు చెయ్యాలి, నాకేం పని? అనుభవించు, దుఃఖం అనిపించు, కష్టం అనిపించు, సుఖం రాదు మీకు. ఎవరైతే ఈ ఇంద్రియాలు ఇచ్చారో ఆయనకి మనం సేవ చేయాలి. ఇంద్రియాలు ఇచ్చింది భగవంతుడు, ఈ శరీరం ఇచ్చింది భగవంతుడు, ఈ ప్రాణం ఇచ్చింది భగవంతుడు, ఈ బుద్ధినిచ్చింది భగవంతుడు, ఈ ఉద్యోగము ఏదైనా సరే ఈ భూలోకంలో అంతా కూడా భగవంతుడు సమర్పణ ద్వారా ఆయన యొక్క ఇచ్ఛానుసారమే మనకు వచ్చింది. ఇదంతాను ఆయన యొక్క ప్రేరణ ద్వారా మనకు వచ్చింది. మనమేం పైనుంచి తీసుకురాలే ఇవన్నీను. ఇంత అందమైన శరీరం మానవ జీవితం మనకి ఇచ్చాడు భగవంతుడు. ఏమి తక్కువ చేశాడు? అందమైన ముఖము, అందమైన చెవులు, కాళ్ళు, చేతులు, ఏమి అవుటివాళ్ళం కూడా కాదు. భగవంతుడు నామం చెప్పడానికి భగవంతుడు వాణి కూడా ఇచ్చాడు. మరి పీల్చుకోవడానికి ఆక్సిజన్ ఇచ్చాడు. గాలి పీల్చుకోవడానికి ఆక్సిజన్ ముక్కుకు టచ్ చేసుకొని వెళ్తుంది. ఒక్కసారి భగవంతుడు కృపను ఆపేస్తే ఈ ఆక్సిజన్ దొరుకుతుందా? ఈ ఉద్యోగము ఇవన్నీ ఉంటాయి మనకి, ఈ భోజనము వ్యవస్థ ఇవన్నీ ఉంటావా? మీ అందరికీ తెలిసిందే గత 5 సంవత్సరాల క్రితం కరోనా వచ్చింది. కరోనాలో ఆక్సిజన్ అందుకు ఎంతమంది చనిపోయారు. మరి ఈ ఆక్సిజన్ ఎవరు తయారు చేస్తున్నారు? మీరు తయారు చేస్తున్నారా? నేను తయారు చేస్తున్నానా?
సుప్రీం లార్డ్ భగవంతుడి కృష్ణ, లార్డ్ కృష్ణ తయారు చేస్తాడు ఇవన్నీ ఇచ్చాడనమాట. ఆయన ద్వారా ఆక్సిజన్ మనకు దొరికింది పొందుతున్నాం, ఆయనకు భోజనం ఇస్తున్నాడు, ఆయన ఉద్యోగం ఇచ్చాడు, ఆయన భార్యని ఇచ్చాడు, ఆయన పిల్లల్ని ఇచ్చాడు, ఆయన ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు, ఆయన కులాన్ని ఏర్పాటు చేశాడు, ఆయన దేశం ఇవన్నీ ఏర్పాటు చేసి చక్కగా బతకండి, చక్కగా మానవుల్లాగా శుభ్రంగా వినయంగా గుణసంపన్నులుగా శీల సంపన్నులుగా రాగద్వేషాలు లేకుండా బతికి నా నామం చెయ్యండి, తర్వాత ఈ జన్మలోనే నా దగ్గరికి రండి అని పంపిస్తే మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ పైనుంచి వచ్చి ఇక్కడ మాయామోహంలో పడిపోయి ఇంత నాది 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 అహంకార భావంతో కొట్టుకుంటున్నాం. ఇక్కడ ప్రతిదీ నాది, నేను సంపాదించాను, నా ధనము. ఏంటి నీ ధనము? నీ కాళ్ళు చేతులు శుభ్రంగా ఇచ్చాడు ఆయన, ఉద్యోగం ఇచ్చింది ఆయనే. ఆయన కృతజ్ఞతలు చూపించు. కృతహీనుడిగా ఎప్పుడు బతకమాకండి. కృతజ్ఞం చూపించాలి భగవంతుడి పట్ల కొద్దిగైనా సరే. ఇవన్నీ చేయట్లేదు, అందుకనే మనకి దుఃఖం వస్తుంది, మన మనశ్శాంతి దొరకట్లే. ఎందుకు కారణము? దానికి కారణము మన మనసు భగవంతుడి దగ్గరికి వెళ్ళట్లే. మత్తేరిన కృష్ణే. భగవంతుడి పాదాల దగ్గరికి మనం మనసు పెట్టాలి, భగవన్ నామం జపం చేయాలి. గీతా భాగవతం ప్రతి ఒక్కరు కూడా చదవాలి, ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత చదవాలి. భగవంతుడు ఇచ్చిన మంచి మెసేజ్ అది. అవన్నీ వదిలేసి లోకుల మాట వింటామన్నమాట. మనం భగవంతుడు చెప్పింది వినము. మనము భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇలా నడవాలి, ఇలా నడవకూడదు. చట్టం చెప్పాడు, ఇది చట్టము. భగవద్గీత పెద్ద చట్టం అన్నమాట. ఎలా నడవాలి, ప్రకృతి నియమాలు ఎలా పాటించాలి, లా అండ్ ఆర్డర్. భౌతిక ప్రపంచంలో ఎలాగైతే లా అండ్ ఆర్డర్ ఉంటుందో అలాగే భగవద్గీతలో ఏది తినాలో, ఏది తినకూడదో, ఏది చెయ్యాలో, ఏది చేయకూడదు, ఎలా నడవాలో, ఎలా బతకాలో మానవుడు అనేది చెప్పడం జరిగింది. అలాంటి భగవద్గీత భగవంతుడి మాటలు వినము. ఎవడో థర్డ్ క్లాస్ వ్యక్తి టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూస్తే వాడి మాట నమ్ముతాము, టీవీలో చూపించిన. లేదంటే ఎవరో వ్యక్తి చెప్తే ఆ వ్యక్తి యొక్క మాట వింటాము. కానీ భగవంతుడి మాట మనం వినము. చూడండి, ఈ సృష్టిని అంతా రచించాడు, ఈ సృష్టిలో మనల్ని ప్రవేశించాడు, మనకి జీవనం ఇచ్చాడు, జీవితం ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు, భోజనం అన్నీ ఇచ్చాడు, తాగడానికి నీళ్ళు అన్నీ ఇచ్చాడు. కానీ అలాంటి వ్యక్తి మాట మనం వినడానికి నచ్చట్లేదు. ఎంత దౌర్భాగ్యము! రోజుకు రోజు సమాజంలో అంత దౌర్భాగ్యం జారిపోతున్నారు. ఎవరో ఒక వ్యక్తి మాట వింటారనమాట. దానికి ప్రహ్లాదుడు ఎలా పోల్చాడు తెలిసిందా? భగవంతుడి మాట వినము, వాళ్ళు వీళ్ళు మాట వింటాము. అది ఎలాగైతే పోల్చారు ప్రహ్లాదుడు, అందా యదా వే ఉపనీయమాన. ఒక గుడ్డివాడిని పట్టుకొని ఇంకో గుడ్డివాడు అనుసరించడము. వాడు అంధుడిని పట్టుకొని అంధుడు రోడ్డు దాటలేడు, ఎప్పుడు కూడా రోడ్డు మార్గం దాటలేడు. వాడు గుంటలో పడతాడు, వీడిని కూడా గుంటలో పడేస్తాడు. అలాగే జరుగుతుంది ఈ ప్రపంచంలోనే. వాడికి స్వయంగా ఏమీ తెలియదు, అజ్ఞాని, మూర్ఖుడు. అలాంటి వాడిని అనుసరిస్తే వీడు కూడా మూర్ఖుడు అవుతాడు, అజ్ఞాని అవుతాడు. వాడు గుంటలో పడతాడు, వాడు నరకానికి వెళ్తాడు, ఉన్నవాడిని కూడా నరకానికి తీసుకొని వెళ్తాడు. శాస్త్రం ఏం చెప్తుందో వినండి, శాస్త్రాన్ని ఫాలో అవ్వండి. ఎందుకు? శాస్త్రం మనకి తల్లి లాంటిది. తల్లి యొక్క జాడ తెలుసుకోవాలంటే తల్లిని అడగాలి, కానీ అందరిని అడిగితే తల్లి యొక్క అడ్రస్ చెప్పరు ఎవరు. తండ్రి యొక్క అడ్రస్ తెలియాలంటే నా కన్న తండ్రి ఎవరు అని తెలుసుకోవాలంటే తల్లిని అడగాలి. అలాంటి తల్లిని విడిచిపెట్టి వీళ్ళని అడిగితే ప్రయోజనం ఏంటి? వీళ్ళు చెప్తారా నీ తండ్రి యొక్క అడ్రస్? అయ్యా నా తండ్రి ఎవరు, అమ్మ నా తండ్రి ఎవరు, నా తండ్రిని చూసారా? నీ నిజమైన తండ్రి నీకు తెలియాలంటే, తెలుసుకోవాలంటే నీవు నీ తల్లిని అడుగు. అప్పుడు నీ తండ్రి యొక్క అడ్రస్, ఆయన ఎక్కడ ఉంటాడో సమస్తం డీటెయిల్గా చెప్తుంది నీ తల్లి.
ఆ తల్లే శాస్త్ర రూపంలో ఉన్నది. శ్రీమద్ భగవద్గీత, భాగవతం, రామాయణం ఇలాంటివి. మన తండ్రి అడ్రస్ చెప్తుంది. మన తండ్రి వైకుంఠ ధామంలో ఉన్నాడు. ఆ తండ్రి దగ్గరికి చేరుకునే విధి విధానము ఈ తల్లి చెప్తుంది. శాస్త్రం లాంటి తల్లి చెప్తుంది అన్నమాట. విధి వెళ్ళాలి తండ్రి దగ్గరికి. మీరు కలుసుకోవడానికి వెళ్ళరా మీ తండ్రి దగ్గరికి? తండ్రి లేకుండా బతికేస్తారా? అలాగే మన తండ్రిని మనం కలవాలంటే ఈ శాస్త్రం, తల్లి లాంటి శాస్త్రం విధి విధానం చెప్తుంది. ఆ విధి విధానము పాటిస్తే మనం ఈ జన్మలోనే శరీరం విడిచిన తర్వాత మనం మన తండ్రి దగ్గరికి వైకుంఠ ధామం వెళ్ళిపోతాము. మళ్ళీ ఈ మాయా ప్రపంచం, ఈ కుళ్ళు కుతంత్రాలతో తయారైన ఈ ప్రపంచంలోకి మళ్ళీ తిరిగి రాము. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తున్నాడు? నసస్వాస్య అయితే సూర్య నసాంకక పావక యద్గత్వ నివర్తంతే తతధామ పరమమ్మ. నా ధామంలో ఎటువంటి విద్యుత్ లైట్లు అవసరం లేదు, విద్యుత్ కరెంట్ అవసరం లేదు. నా ధామం స్వయం ప్రకాశము, సూర్యచంద్రుల యొక్క తేజస్సు అవసరం లేదు, స్వయం ప్రకాశంతో వెలుగుతుంది. అలాంటి ధామానికి వచ్చిన జీవుడు యతధామం పరమమ్మ యద్గత్వ నివర్తంతే తతధామ పరమమ్మ. అలాంటి ధామానికి తిరిగి వచ్చిన జీవుడు తిరిగి మళ్ళా భూలోకంలో జన్మించాడు. వినండి, శాస్త్రం ఏం చెప్తుందో వినండి. వాళ్ళు వీళ్ళు మాట వినమాకండి. నిజానికి మీరు మీ స్వార్థం తెలుసుకోండి. ప్రహ్లాదుడు అదే చెప్తున్నాడు అనమాట. నతే విదు స్వార్థ గతిం హే విష్ణు. మీ స్వార్థం మీరు తెలుసుకోండి. వాళ్ళు వీళ్ళు చెప్పిన మాట మీరు వినమాకండి. దయచేసి ప్లీజ్ దయచేసి వినమాకండి. మీ స్వార్థం మీరు తెలుసుకోండి. మీ స్వార్థం తెలుసుకొని ఏం చెప్తున్నారు? నతే విదు స్వార్థ గతి విష్ణు. మీ స్వార్థం మీరు తెలుసుకొని విష్ణు శరణాగతి పొందండి. ఇదే నిజమైన స్వార్థం, ఇదే నిజమైన శరణాగతి. అప్పుడే మీకు మనశ్శాంతి దొరుకుతుంది. అప్పుడే మీరు భార్య బిడ్డలతో హాయిగా ఉంటారు. మీరు మంచి ఆచరిస్తే కదా మీ పిల్లలు కూడా మంచి ఆచరిస్తారు. మీరు వెళ్ళి బియర్ బార్లో తిరిగి మందు తాగితే మీ పిల్లడు గంగాజలం తాగుతాడా చెప్పండి? మీరు వెళ్ళి రోజు మందు తాగుతారు, మందు తాగి ఇంటికి వస్తారు. ఇక నా పిల్లాడు పెద్ద డివోటీ అయిపోవాలి అంటే అవుతాడా? వాడు కూడా గంగాజలం తాగడు, వాడు కూడా మందే తాగుతాడు. ఎందుకంటే మనం మారాలి, శుభ్రంగా ఉండాలి. మనల్ని చూసి మన పిల్లలు ఆచరిస్తారు. పెద్దలు ఏది చేస్తే పిల్లలు అదే. యథా రాజా తతో ప్రజ. రాజు శుభ్రంగా ఉంటే ప్రజలు, దేశ ప్రజలు అంతా బాగుంటారు, శుభ్రంగా ఉంటారు. ఇంట్లో యజమాని బాగుంటే ఇల్లు యొక్క బాగుంటుంది. ఇంట్లో పిల్లలు, భార్య అందరూ కూడా బాగుంటారు, కుటుంబం బాగుంటుంది. తెలుసుకోండి, మీ స్వార్థం మీరు తెలుసుకోండి. మీ యొక్క స్వార్థం నిజ స్థితి తెలుసుకోండి. శాస్త్రం మాటలు వినమాకండి. తెలుసుకొని విష్ణు శరణాగతి పొందండి. అప్పుడే మనశ్శాంతి దొరుకుతుంది. ఇది అన్నమాట. మనశ్శాంతి కేవలము భగవన్నామము, భగవంతుడి యొక్క కథల్లోనే ఉంటుంది. ఈ విధంగా భగవన్నామం జపం చేయాలి. శ్రీమద్ భాగవతం, గీతా భాగవతం వినాలి. తర్వాత ఆటోమేటిక్గా మన మనసు భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా మీరు అందరూ దయచేసి ఆచరిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇందులో ఏం పెద్ద ఖర్చు ఏముంది? మన మనసును భగవంతుడి మీద పెట్టండి. మీ మనసుని మీరు భగవంతుడి మీద పెట్టండి. అక్కడ ఇక్కడ పెట్టమాకండి. భగవంతుడిని ప్రేమించండి. వాళ్ళని వీళ్ళని ప్రేమిస్తే ఏమవుపోయాం చెప్పండి? ప్రేమ అనే శబ్దంకి విలువే తెలియదు. ఈ రోజుల్లో ఏదో ప్రేమ ప్రేమ అంటారు కదా, లవ్ ఫస్ట్ లవ్ అంటారు. ఫస్ట్ లవ్ కాదు, లవ్ కాదు, ఐఎమ్ ఫాలింగ్ లవ్ అంటే ప్రేమలో పడిపోయాను అంటే ఆల్రెడీ వాడు పడ్డాడు. ఇంకా పడేవాడు ఏం లెగుస్తాడు? ఫాలింగ్ లవ్ అంటారు. లవ్ కాదు, లస్ట్, అది కామము. ప్రేమ భగవంతుడి దగ్గర ఉంటుంది. ఎందుకంటే మనము అంటే ఎవరము? మనము ఆత్మలము. ఈ శరీరం ఏదో ఒక రోజు పడిపోతుంది. మనం ఆత్మలము.
మరి ఆత్మ అంటే స్పిరిచువల్ మెటీరియల్ సారీ స్పిరిచువల్. మరి స్పిరిచువల్ ఆధ్యాత్మికతోనే ప్రేమ కుదురుతుంది. మరి ఈ మెటీరియల్ సోల్తోని మనం ఆయన్ని ఎలా ప్రేమిస్తాము? అందుకని ఆధ్యాత్మికతోనే ప్రేమ యొక్క కుదురుతుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా భగవన్ నామం జపం చేయండి, భగవంతుడిని ప్రేమించండి, గీతా భాగవతం శ్రవణం చేయండి, మీ మతి భగవంతుడి దగ్గరికి వెళ్తుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి మనం ఇంకా ప్రయత్నం చేద్దాము. అంతవరకు సెలవు. హరే కృష్ణ.